హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హోమ్లీ వర్క్స్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాం కదా! మేము సన్ టెంపుల్‌కెళ్ళాము అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం అనమాట లాస్ట్‌లో. తర్వాత అయితే భువనేశ్వర్‌కి వెళ్ళామనమాట. అక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి చాలా పెద్దదనమాట గుడి అయితే. ఆ గుడిలోనే 108 గుళ్ళున్నాయన్నమాట. 108 దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించిందనమాట. ఇదే అనమాట గుడి. చాలా పెద్దగుంది. లోపల మనకి వీడియో తీసుకోవడానికి అలో లేదు కాబట్టి నేను బయట వరకే చూపించాననమాట. లోపలైతే చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అనిపించిందనమాట. 108 దేవుళ్ళున్నారు కదా! చాలా మంచిగా అనిపించింది. అక్కడంతా చూసుకొని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసామనమాట. ఇదంతా కూడా బస్ ప్యాకేజే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక పర్సన్‌కొచ్చేసి 350 రూపీస్. చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా టెంపుల్స్‌ని దర్శనం చేసుకున్నాం కదా! కాబట్టి ఇంక పిల్లలకి ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు ఉంటది. కాబట్టి ఈవినింగ్ వాళ్ళు పార్క్‌కి అయితే ప్లాన్ చేశారనమాట. కాబట్టి మేము పార్క్‌లో కొద్దిసేపు పిల్లలతో అయితే మంచిగా ఆడిపిచ్చుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఈ ట్రిప్ అంతా కూడా బాగా కొద్దిగా ప్లాన్డ్‌గానే జరిగిందనిపించిందనమాట. మేము ట్రైన్ దిగిన వెంటనే పూరీలో ఇట్లా బస్ ప్యాకేజ్ వాళ్ళు మాట్లాడారనమాట. కాబట్టి మాకొక టైం సేవ్ అయిందనిపించింది. మార్నింగే ఇంకా సండే మార్నింగ్ బయలుదేరితే ఈ నైట్ వరకు ఇంకా ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసాము. మండే ఆఫ్టర్‌నూన్ ఇక్కడ బీచ్‌కెళ్ళామనమాట. డైమండ్ బీచ్‌కి భలే ఉన్నిందనమాట. ఇదంతా కూడా మంచిగా చక్కగా అయితే ఆడుకున్నాము. మంచిగా ఒక 2 అవర్స్ అయితే ఇక్కడ ఆడుకున్నామనమాట. ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ మనం మండే ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోతున్నామనమాట. ఇంకా రూమ్ చెక్‌ఔట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అన్నవరంకెళ్దాము అనేసి అనుకున్నామనమాట. అన్నవరంలో సత్యనారాయణ వ్రతంని పూజ చేసుకుందాము అని చెప్పేసి కాబట్టి ఇంకా మేమైతే వచ్చేసాము. ట్యూస్‌డే మార్నింగ్ దర్శనం చేసుకుందామని వచ్చేసామనమాట టెంపుల్‌కి. టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడంతా. దర్శనం కానీ, వ్రతం కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అవన్నీ కూడా నేను వీడియోస్ తీశాను. అక్కడంతా వ్రతం చేసుకునే చోట అంతా కూడా అలో ఉన్నిందనమాట. కొన్ని క్లిప్సే తీశాననమాట. నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది అని చెప్పేసి. వ్రతం అయితే చాలా బాగా చేశారనమాట. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేపిచ్చారనమాట. అవన్నీ క్లిప్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ ఉంటాను. షార్ట్ వీడియో వచ్చేసి ఓన్లీ 3 మినిట్స్ అనమాట. కాబట్టి నేను అన్నీ కూడా షార్ట్ క్లిప్సే తీశాననమాట. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 అలా చేస్తూ ఉన్నాననమాట. మళ్ళీ అన్ని క్లిప్స్ బాగా నాకు మెమొరీగా గుర్తుగా ఉండడానికి కోసం అన్ని క్లిప్స్ పెట్టుకోవడానికి ట్రై చేశాననమాట. నెక్స్ట్ వీడియోలో మేము వ్రతం ఎలా చేసుకున్నాము, అక్కడ దర్శనం ఎలా జరిగింది అనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడైతే చాలా మంచిగా అనిపించిందనమాట. మనకి చాలామంది వచ్చినారనమాట. ఇట్లా దంపతులు మామూలుగా పూజ చేసుకోవడానికి చాలా మంచిగా అనిపించిందనమాట. ఇవంతా కూడా చూస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.